క్రిస్మస్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి? ఇట్ ఈస్ క్రైస్ట్ మాస్ అన్నమాట. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే గ్యాదరింగ్ కదా. ఓకే, మాస్ గ్యాదరింగ్ అంటారు కదా. మాస్ మాస్ గ్యాదరింగ్ అంటే ఎక్కువ మంది. ఇట్ వాజ్ ఏ మాస్ గ్యాదరింగ్, చాలా మంది ఉన్నారు. చర్చ్ లో అందరూ కూడా గ్యాదర్ అయ్యేది ఆయన ఆరాధించడానికి కదా, క్రీస్తుని ఆరాధించడానికి. ఆ మాస్ గ్యాదరింగ్ క్రైస్ట్ మాస్ క్రిస్మస్ గా వచ్చింది అనమాట. అది అలా వచ్చిందా? సారీ మేఘ్నా, ఏం అనుకోవద్దు కానీ తప్పేం కాదక్క, ఎందుకంటే చాలా సబబైన ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు ఇది. ఇప్పటి వరకు చాలా అంటే ఏమనుకోకపోతే చెప్తున్నాను, క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినరోజు అనుకుంటారు. నిజంగా దాని ఆంతర్యం ఏంటంటే పుట్టినరోజు. అసలు క్రీస్తు ఎప్పుడు పుట్టారు ఎలా తెలుస్తుంది? చెప్తానక్క. అయితే ఆయన బర్త్డేని December 25th అని రికార్డ్ చేయబడలేదు చెప్పాలంటే. ఏమనుకోద్దమ్మా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయి, ఇందాక నువ్వు చెప్పింది. క్రిస్మస్ అంటే అది క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించుట క్రిస్మస్. అవునమ్మా, రోజు ఆరాధిస్తారు కదా ఆ రోజు. అందుకనే మీరు ఎంత అద్భుతమైన మాట చెప్పారు అని అంటే, లోకంలో యేసయ్య పుట్టినరోజు వేడుకలు సంవత్సరానికి ఒకసారి జరుగుతున్నాయి, కానీ నిజంగా క్రీస్తుని నమ్ముకున్నవారు, మీరు చెప్పారే మీకు చిన్నప్పుడు ఉన్న ఫ్యామిలీ, మరి వారు అనుదినం ఆరాధిస్తూ ఉంటారు. అలా క్రీస్తుని అనుదినం ఆరాధించే వారికి ప్రతిరోజు కూడా క్రిస్మస్సే, ప్రతిరోజు కూడా పండగే. ఎవ్రీడే వర్షిప్పింగ్ క్రైస్ట్ ఈజ్ అ సెలబ్రేషన్. అందుకే వాళ్ళ ఇంట్లో మీరు చెప్పారు ఒక ప్రశాంతత ఉంది, ఒక నెమ్మది ఉంది, నాకు ఆంబియన్స్ నచ్చుతుంది. ఆ వాతావరణం ఎందుకు నచ్చుతుందంటే, ఎక్కడైతే ఆయన స్తుతింపబడుతూ ఉంటారో, ఆరాధింపబడుతుంటారో, అక్కడ ఆ శాంతి, ఆ సమాధానం, ఆయన ప్రజెన్స్, సమస్యలకి సొల్యూషన్స్ రావని మళ్ళీ చెప్తున్నా. సమస్యలు రావని కాదు, కానీ దాంతో వెంటనే ఒక తాళం కప్ప చూస్తే అక్క, ఏ మ్యానుఫ్యాక్చరర్ కూడాను కీ లేకుండా తాళం కప్పని తయారు చేయడు. అది యూజ్లెస్. అవును, కరెక్ట్. వితౌట్ ఎ కీ. ఒక సమస్య, ప్రతి సమస్య భగవంతుడు పంపించాడు. కొన్ని స్వయంకృతాపరాధాలు ఉంటాయి అన్నమాట. సో మానవ తప్పిదాలు, మానవ కల్పితాలు, రకరకాల ఇష్యూస్, దానివల్ల మనం కొని తెచ్చుకున్న సమస్యలు ఉంటాయి. కానీ సమస్య వచ్చి చాలాసార్లు అంటే, ఏం చేస్తున్నాడు ప్రభు, చాలా మంది అంటే విన్నా. అవును అంటారు, కరెక్ట్. నేను చాలాసార్లు విన్నా. ఇంత కష్టాలు పాలు చేసినాడేంటి, నువ్వు నమ్ముకున్నావుగా, నీకేం లేదు. అదే మరి అదే మీ విశ్వాసం అంటారు. కానీ సమస్యని కొని తెచ్చుకున్నది నేనేనా, సమస్య నా వెంట వస్తున్న వెంటనే నా వెనకాల దానికి సొల్యూషన్ కూడా ప్రభు పంపించేస్తున్నారు. ప్రభు నీకు సొల్యూషన్ పంపుతున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒక చిన్న ఉపమానం. ఒక్కటి చిన్నది చెప్పండి. సొల్యూషన్ పంపుతున్నారు అన్నావు కదా, సొల్యూషన్ పంపలేనప్పుడు అంటే సొల్యూషన్కి ఒక సొల్యూషన్ లేదనుకో సమస్యకి, అది ధైర్యంగా ఎలా నిలబడాలో నేర్పిస్తారు. ఎలా చెప్పనా, సపోజ్ ఒక మన దగ్గర ఉన్న ఒక 10 లక్షల డబ్బులు ఒక బిజినెస్లో పోయినాయి అనుకో. సపోజ్ ఇంట్లో రూపాయి లేదు, అప్పిచ్చే వాళ్ళు లేరు, కష్టాల్లో పడిపోయాం. ప్రభు, నేను ఎప్పుడు ఇంతవరకు అనుకోలేదు, జనరల్గా చెప్తున్నాను, అయ్యో ప్రభు ఏం చేస్తున్నారు, ఇంత కష్టాల్లో పెట్టేస్తారు, ఇంట్లో రూపాయి లేదు, రేపు ఎలాగా అని ఒక ప్రశ్న బయలుదేరుతుంది కదా. బయలుదేరినప్పుడు నాకు ఎలాంటి సొల్యూషన్ ఇచ్చారు తెలుసా? అని ఏమని వచ్చిందంటే, డబ్బులు లేవు, డబ్బులు మళ్ళీ వస్తాయి, ఒకవేళ ఏ క్యాన్సర్ వస్తే వండర్ఫుల్, దానికి ఏం చేయలేం కదా. కరెక్ట్. క్యాన్సర్ వస్తే ఇంకా అంతే, మనకు మనిషే ఉండవు, ఇంకా డబ్బుల గురించి ఆలోచించేది ఏముంది. సో ఇది చాలా చిన్నది, చాలా చిన్నది. సో ఇలా కారు ఎక్కి వెళ్తూ ఉంటే మా పాప ఎవరో చిన్న పాపను ఎత్తుకుని ఒక అమ్మాయి కూర్చుని ఉంది, చలి. ఓకే. ఏదో కప్పింది పాపం వాడికి, అవి ఇవి, కానీ వాడికి అవేం సరిపోవు, చంటి పిల్లోడు కదా, వాడికి బాగా కప్పితే వాడు చలికి ఆగలేడు కదా. మా డ్రైవర్ అన్నాడు, అమ్మా మనం ఎంత బాగున్నామమ్మా, పాపం వాడు చూడండి, వాడికి చిన్న పిల్లోడు, ఎవరు పట్టించుకోవట్లేదు రోడ్డు మీద, వాడికి పాపం చలేస్తున్నట్టుంది, వణుకుతున్నాడు పిల్లోడు, వాళ్ళ అమ్మ ఎంత కప్పినా వాడికి ఆగట్లా, నెలల పిల్లోడు వాడు చలికి ఏడుస్తున్నాడా, ఆకలికి ఏడుస్తున్నాడా, వాళ్ళ అమ్మకి పాపం అది చిన్నదే, దానికి పెద్ద వయసు ఏం లేదు, పైగా బుర్కాలో ఉంది అమ్మాయి. సో అమ్మాయి లోపల ఏం బాధపడుతుందో మనకు తెలియదు, అది ఎంత కన్నీళ్ళు కూడా కనిపించవు. అంటే అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఫస్ట్ ఆ స్థితితో పోలిస్తే నా స్థితి చాలా బెటర్ కదా, పోలిస్తే మన స్థితి బాగుంది. అది కాకుండా ప్రభు ఇచ్చిన పరిష్కారం ఏం చెప్పారు నాకు, ఇదే ఉందమ్మా. కష్టం అంటే ఏంటి, మనం ఏ క్యాన్సర్ వస్తే అసలు బతకం, మనకి రావడం కన్నా మన వాళ్ళకి వస్తే అది. సో ఆరోగ్యం బాగుందిగా, ఎలాంటి కష్టాలు లేవు కదా అని ఆయనే అలా ఇచ్చేస్తారు దేనికైనా. ఇది ఇలా ఇచ్చారు ఒకరోజు, ఆయన సమాధానం అలా వచ్చింది. తర్వాత డబ్బులు లేవు అని బాధపడకూడదు, డబ్బులు ఎలా సంపాదించాలి అనేది ఆలోచించాలి. వెరీ ట్రూ. ఇంటిల్లి పాది మొదలు పెట్టారనుకో సంపాదించు, కరెక్ట్ అక్క. తినడానికి వరకు అయితే గ్యారంటీగా వస్తుంది కదా, అంతకు రాకపోవచ్చు. అవును. ఇంకొక సొల్యూషన్ మేఘనా, ఇదైతే అసలు అద్భుతమైన సొల్యూషన్ చెప్పనా,
చాలా ఆశ్చర్యకరం. ఒకళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఒక 50,000 ఇవ్వాలి, మన దగ్గర లేవు. వాళ్ళు అడుగుతున్నారు, ఏమంటండి ఎన్ని రోజులు డబ్బులు ఇచ్చేసేయండి మాకు కావాలి అని అడుగుతూ ఉంటారు కదా. అయ్యో 2 బాధలు, ఒకటి ఏంటి మనం ఇవ్వలేకపోయాం, ఇంకోటి వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నాం. ముఖ్యంగా అది ఉంటుంది. అవును, 2 ఉంటాయి కదా. ఈ బాధలోంచి ఎలా, ఆ బాధ భరించలేని బాధ, ఈ బాధలోంచి ఎలా బయటకు వస్తాం అని ఆలోచిస్తూ ఉంటే పరిష్కారం ఏమొచ్చింది చెప్పనా? అంటే అది విన్నవాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ ఇచ్చేయాలని నువ్వు 100% ప్రయత్నిస్తున్నావు కాబట్టి ఇవ్వలేకపోవడం తప్పు కాదు. వావ్, దట్స్ ద సొల్యూషన్ యాక్చువల్లీ. వండర్ఫుల్. అది దొరికిందమ్మా. అప్పటి నుంచే నాకు ఇది స్టార్ట్ అయింది లోపల నుంచి. ఓకే, రామోయిజం ఇన్స్పిరేషన్, కానీ ఆ ఇన్స్పిరేషన్ని బలపరిచి ముందుకు తీసుకెళ్తున్నది ఏంటంటే నువ్వేంటంటే కరెక్ట్గా చెప్పాలంటే ఫీమేల్ యేసు ప్రభు. అయితే మీరు ఇందాక అడిగారు యేసు ప్రభు వారి పుట్టినరోజు ఎక్కడ మెన్షన్ చేయబడింది అని. మేఘన ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఇప్పుడు ఎలాగా అంటే ఇలాంటి సొల్యూషన్ వస్తుంది. ఎందుకు వస్తుంది? నీతో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి సొల్యూషన్స్ ఇస్తావు ఇన్ జనరల్. అట్లా జరుగుతుంది కదా అక్క, పోలేండి అంటే అన్నారు, ఇప్పుడు ఏమైంది అని. నీ మనసు ఎంత సున్నితమో నాకు తెలుసు, నీకు ఎంత బాధ వస్తుందో కూడా తెలుసు, కానీ 10 నిమిషాల్లో సర్దుకుని వాళ్ళని తిట్టవు. అది మరి అది ప్రభు నేర్పించారు కదక్క. పోలేండి వాళ్ళు బాగుండాలని అంటావు ఫైనల్గా. ఖచ్చితంగా వాళ్ళు బాగుండాలి. మళ్ళీ స్వప్న కూడా అంతే. అవును, బాధ పెట్టిన అవతల అవునవును, బాధ పెట్టే కొద్దీ వాళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. అదే క్రైస్తత్వం అంటే ఏం లేదక్క, మతం కాదు, కులం కాదు, క్రీస్తు తత్వం. వేరింగ్ హిస్ వెరీ నేచర్ అండ్ క్యారెక్టర్ ఈజ్ కాల్డ్ క్రిస్టియన్. ఐ మీన్ ఎవరైతే ఆయన యొక్క నేచర్ని, క్యారెక్టర్ని ధరించుకుని నడుస్తాడో తన జీవితంలో వాడే క్రిస్టియన్. ఆ మతంలో పుట్టినంత మాత్రాన, ఆ రిలీజన్లో పుట్టినంత మాత్రాన వాడు క్రిస్టియన్ కాడు. ఆయన చెప్పిన మార్గం నడిచిన వాళ్ళు ఆ కులంలో, ఆ మతంలో పుట్టకపోయినా వాళ్ళు క్రైస్తవులు. ఇప్పుడు మీరు క్రిస్టియన్ అంటే ఇంత త్వరగా నేను ఇన్ఫ్లుయెన్స్ చేసేసింది ఏంటి అనుకుంటారు, కానీ బట్ మీ ఆలోచనలు, మీ మాటలు, మీ నడవడిక, మీ పాజిటివ్ థింకింగ్, మీ ఫెయిత్, మీరు 100% ప్రయత్నించారు చూడండి వాళ్ళకి సొల్యూషన్ ఇద్దామని. అదే సొల్యూషన్, తీర్చేయాలని ఆలోచన కలిగి ఉండడమే సొల్యూషన్. ఇప్పుడు ఎవరో ఒక మాట అన్నారని ఒకటి బాధపడుతున్నారు అనుకో, సపోజ్ నాకు కూడా ఏంటి ఇలా అన్నారు, నేను కూడా బాధపడేదాన్ని. నన్నన్నా ఎవరినన్నా అన్నా, నాకు ఇష్టమైన వాళ్ళు అన్నా సపోజ్. కానీ తర్వాత ఆలోచిస్తే అంటే అన్నారు, ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు అది కానప్పుడు, అవును, ఎగ్జాక్ట్లీ, తప్పు చేయనప్పుడు, అవును అంతే, నువ్వు అసలు తీసుకోకు. తర్వాత అంత అర్థం పర్థం లేకుండా మాట్లాడిన వాళ్ళకి ఆ ప్రత్యేకత ఇవ్వకూడదు కదా. ఖచ్చితంగా వాళ్ళ మాటని మనం తీసుకోవడం అనే ప్రత్యేకత ఇవ్వకూడదు. తర్వాత అసలు వాళ్ళ బాధ ఏంటో వెనకాల ఏం భరించొచ్చి వాళ్ళు ఆ బాధని తగ్గించుకోవడానికి ఇక్కడ వెంటిలేట్ చేస్తున్నారు. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు నేను సెల్ పట్టుకోలేకపోయేదాన్ని. అవును, చేతిలో మంటలు వచ్చేసి ఇలా పడేసేదాన్ని. ఓకే, ఇలా ఎవరిని ఫోన్ వస్తే నాకు అది తీసుకుని మాట్లాడాలంటే భయం వేసింది. పక్కనున్న వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఎత్తరేంటి అని పక్కన వాళ్ళు అనుకునేవారు కదా, ఫోన్ చేస్తున్నారు ఎత్తట్లేదు అని. కానీ నాకు అది పట్టుకుంటే వైబ్రేషన్స్కి చెయ్యి లాగేసేది, వీక్ అయిపోయి. సో అది ఏ పరిస్థితుల్లో అవతల వాళ్ళ ఒక రీజన్, నేను అసలు ఫోన్ ఎత్తుకుంటే ఎప్పుడు ఉండరు. కాన్బెట్ పొజిషన్ వస్తే స్పీకర్లో అయినా మాట్లాడతాను. అవును, కానీ నాకు దానికి కూడా ఈ చెయ్యి పని చేయట్లేదు. సో నేను అలా, కానీ కనీసం పక్కన వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఓపికలేదు. ఇది అలాంటి సిచ్యువేషన్లు ప్రతి మంది, నాకే కదా అందరికీ ఉంటాయి కదా. వేరే వాళ్ళ సమస్య వచ్చినప్పుడు మీరు ఇలా కనెక్ట్ చేసుకుంటారు. ఏం సమస్య వచ్చి వాళ్ళు అలా తయారయ్యారు, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. ఇది కూడా ఒక, అసలు అన్నం తిన్నాడో లేదో మనకు తెలియదు కదా, ఆకలేసేస్తుందేమో. ఇది కూడా క్రీస్తు తత్వం. ఆకలి ఎంతవరకు వెళ్తుందంటే చెప్పే ఓపిక కూడా ఉండదు. ఒక్కొక్కసారి నువ్వు వెళ్ళి పడుకో అన్నారు, ఆకలిస్తుంటే ఏం పడుకుంటారు. అవును,